హలో గైస్, ఈరోజు తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా దబాంగ్ ఢిల్లీ టీంతో తలపడబోతోంది. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. ఇంకా మిగిలినటువంటి 4 మ్యాచ్ల్లో ఖచ్చితంగా 3 గెలిస్తేనే తెలుగు టైటన్స్ నిరభ్యంతరంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇవాళ జరగబోయేటువంటి దబాంగ్ ఢిల్లీ వర్సెస్ తెలుగు టైటన్స్ మ్యాచ్ అనేది తెలుగు టైటన్స్కి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంతటి ఇంపార్టెంట్ మ్యాచ్కి పవన్ సెరావత్ వస్తాడో రాడో ఈ వీడియోలో నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. బట్ దానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా ఈరోజు తెలుగు టైటన్స్ దబాంగ్ ఢిల్లీ టీం తోటి తలపడబోతోంది. అండ్ ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్కి పవన్ సెరావత్ రావట్లేదు. పవన్ సెరావత్ ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్లో ఆడట్లేదు. పవన్ సెరావత్ లేకుండానే విజయ్ మాలిక్ సారథ్యంలోనే ఆశిష్ నెర్వాల్ నేతృత్వంలోనే తెలుగు టైటన్స్ ఇవాల్టి మ్యాచ్ కూడా ఆడబోతోంది. సో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఈరోజు విజయ్ మాలిక్ అండ్ ఆశిష్ నెర్వాల్ పైన. వాళ్ళు 100% ఖచ్చితంగా రైడింగ్లో ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ డిఫెన్స్ మిస్టేక్స్ చేయకుండా ఉంటే దబాంగ్ ఢిల్లీని తెలుగు టైటన్స్ ఓడించవచ్చు. ఆన్ ద అదర్ సైడ్ దబాంగ్ ఢిల్లీ కూడా చాలా సాలిడ్ స్క్వాడ్ అని చెప్పొచ్చు. గత 10 మ్యాచ్లుగా వాళ్ళు అన్బీటన్గా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇవాల్టి మ్యాచ్ చాలా క్రూషియల్ అండ్ టఫ్ మ్యాచ్గా ఉండబోతుంది ఫర్ తెలుగు టైటన్స్. బట్ ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం ఒక రకంగా స్ట్రెస్ బస్ట్ ఫర్ తెలుగు టైటన్స్ అని చెప్పొచ్చు. వాళ్ళ మీద ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ 3 మ్యాచెస్లో కేవలం 2 మ్యాచ్లు గెలిస్తే తెలుగు టైటన్స్ సునాయాసంగా ప్లే ఆఫ్ చేరుకోవచ్చు. బట్ ఈ మ్యాచ్ చాలా క్రూషియల్ ఫర్ తెలుగు టైటన్స్. ఇవాల్టి మ్యాచ్లో తెలుగు టైటన్స్ విజయం సాధిస్తేనే ఎటువంటి అభ్యంతరాలు లేకుండా తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్కి చేరుతుంది అనేటువంటి హోప్ తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి కలిగించవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.